తెలంగాణలో మార్వాడీస్ గో బ్యాక్ అనే నినాదం అయితే షురువైంది. అంటే ఇది ఒక ఉద్యమం లాగా స్టార్ట్ అయింది. కొంతమంది ఏమంటున్నారంటే ఇది జనాల్లోంచి వచ్చిన ఉద్యమం కాదు, కొందరు కావాలని కృత్రిమంగా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారని కొంతమంది అంటున్నారు. కాకపోతే తెలంగాణలోని వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మూల తెలంగాణ వ్యాపారస్తులు వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు బ్యానర్స్ పట్టుకొని. అంటే గో బ్యాక్ మార్వాడీస్ అని ఆ బ్యానర్స్ పట్టుకొని రోడ్ల మీదకి వస్తున్నారు. ఈరోజు మనం చూసినాం హైదరాబాద్లో కూడా ఒకటి జరిగింది. అట్లే ఈరోజు ఆమానగల్లు బంద్ ప్రకటించారు. కాకపోతే మళ్ళీ అక్కడ ఇంటర్నల్ డిస్కషన్స్ జరిగి ఆ బంద్ అయితే నిలిపేసారు. అంటే ప్రస్తుతానికి ఆ సమస్య సద్దుమరిగింది. అంటే రాజకీయ నాయకులు చెప్పినట్టు ఒకవేళ ఈ సమస్య ఏదైతే మూలాల్లో లేకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ ఎందుకు అవుతుంది? గత వారం రోజుల నుంచి మాత్రమే ఈ సమస్య ఇంత పెద్దగా డిస్కషన్లోకి ఎందుకు వస్తుంది? ఒకవేళ ఇది ఇప్పుడే పుట్టిన సమస్య అయితే ఇంత డిస్కషన్లకు రాదు. అంటే జనాలు ఎప్పటి నుంచో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉంటున్న ఏరియాలనే ఒక 20 కిరాణం షాపులు ఉంటే మార్వాడలో 15 కిరాణం షాపులు ఉన్నాయి. ఒక 4 ఎలక్ట్రిక్ షాపులు ఉంటే అందులో 3 వీళ్ళయ్యే ఉన్నాయి. బంగారం షాపులు 10 ఉంటే ఆ బంగారం షాపులు 8 వీళ్ళయ్యే ఉన్నాయి. అట్లే బట్టల షాపులు 15 ఉంటే ఈ 15లో బట్టల షాపులు 10 వీళ్ళయ్యే ఉన్నాయి. సో మార్వాడీస్ అనే వ్యవస్థ తెలంగాణలోని ప్రతి వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తుంది. అంటే మన కుల వృత్తులు చేసుకునే సోదరులు ఇప్పుడు కోమటోళ్ళు ఏం చేసుకోవాలి కిరాణం షాపులు లేకపోతే? సో ఇప్పుడు హౌసులలో ఏం చేసుకోవాలి బంగారం షాపులు లేకపోతే? కుమరోళ్ళు, తర్వాత వడ్రంగులు, అంటే ఇండ్లు కట్టే మేస్త్రీల వరకు కూడా వీళ్ళు వచ్చేసారు. సో ఒకరు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఇల్లు కట్టుకుందాం అనుకోండి, కొత్త ఇల్లు. సో అందులో వీళ్ళు ఏమేమి చేస్తారు? ఎలక్ట్రిక్ పనులు వీళ్ళే చేస్తారు, ఆ డోర్లు వీళ్ళే వేస్తారు, తర్వాత కింద బండలు వీళ్ళే వేస్తున్నారు, అన్నీ వీళ్ళే వచ్చేసారు మార్వాడీస్. ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ తీసుకుందాం. హైదరాబాద్లో కొత్త ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, ఆ కొత్త ఇంట్లో ఈ ఎలక్ట్రిక్ పని మొత్తం ఉంటుంది. ఆ ఎలక్ట్రిక్ పనికి ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకు చెందిన వ్యక్తి ఒక ₹1,00,000 కొటేషన్ చేసిందనుకో. ఇప్పుడు ఎవరైతే ఈ మార్వాడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ₹1,00,000 ఏంది, మాకు ఒక 50,000 వేయండి మేము చేసేస్తామంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ ఇంటి ఓనర్ మరి ఎవరికి ఇస్తాడు? ఆబ్వియస్గా ఈ మార్వాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇస్తారు. సో అట్లనే మనము కిరాణం షాప్ తీసుకుందాం. కిరాణం షాప్లో మన తెలంగాణ వ్యక్తి ఓ పప్పుని ₹100 కిలో అమ్ముతున్నాడు అనుకో. కానీ అదే ఈ మార్వాడి ఏం చేస్తాడు? అదే పప్పుని ₹96 అమ్ముతాడు. ఒక సామాన్య కస్టమరు ఏం ఆలోచిస్తాడు? ₹4 నాకు కలిసి వస్తున్నాయి కదా, ఈ కోమటైనంతకు ఎందుకోవాలి, ఈ మార్వాడితోనే తీసుకుంటాని అక్కడ అవుతున్నాడు. బిజినెస్కు బిజినెస్, లాభాలకు లాభాలు. మరి మన తెలంగాణ అయినా ₹100 పెడితే ఈయన 96కి ఎట్లా అమ్మిండు అంటే చాలా లాజిక్లు ఉంటాయి అందులో. హోల్సేలరు వీళ్ళే ఉంటారు మార్వాడోళ్ళు, తర్వాత సప్లయర్లు ఈ మార్వాడోళ్ళే ఉంటారు. ఇప్పుడు రీటైల్లకు కూడా వీళ్ళే వచ్చారు. ఎప్పుడైతే హోల్సేలర్లు వీళ్ళే ఉన్నప్పుడు రీటైల్ వీళ్ళే తీసుకుంటే మనోడు కాబట్టి ఏదైతే ఒరిజినల్ రేట్ ఉందో ఆ ఒరిజినల్ రేట్ వీనికి ఇచ్చేస్తాడు. ₹2-3 మార్జిన్ చూసుకొని ఇస్తాడు. కానీ అదే తెలంగాణ పోతే ఆ మార్జిను డబుల్ అయిపోతుంది, వీడు చూసుకునే మార్జిన్ డబుల్ అయిపోతుంది. ఆబ్వియస్గా ఆయన అంతకన్నా తక్కియాడు. ఎవరైతే వ్యాపారం ఎవరు చేసుకున్నా ₹1 సంపాదించుకోవాలని వ్యాపారం చేస్తాడు. కాబట్టి ఆయన తక్కియడు, వీడు తక్కిస్తాడు, ప్రజలు వింతకే అవుతాడు. ఒక 4 రోజులు, 5 రోజులు, 4 రోజులు అవుతుంది, ఆయన షాపు మూసుకుంటాడు. అప్పుడు మనోడు షాపు పెంచుకుంటాడు. ఈడే షాప్ పెంచుకోవడం కాదు, వీళ్ళకి సంబంధించిన కుటుంబాలనందరినీ తీసుకొస్తాడు. వీళ్ళ తమ్ముడు వస్తాడు, అన్న వస్తాడు, బామ్మర్ది వస్తాడు, బావ వస్తాడు, మొత్తము ఈ చుట్టాన్ని షాపులు వాడే పెట్టుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న ఏరియాలనే ఒక 100 చదరపు మీటర్ల లోపలనే వీళ్ళయ్యే 5 నుంచి 6 పెద్ద కిరాణం షాపులు ఉన్నాయి. మన కోమటలో 1-2 ఉన్నాయి, అవి కూడా 2 షట్టర్లు మనవి ఉంటాయి, వీళ్ళు 4 షట్టర్లు ఉంటాయి, పెద్దగా ఉంటాయి. సో సామాన్ కూడా చాలా కనిపిస్తుంది. ఇట్లా పోయేటోడు వచ్చి ఇక్కడ తీసుకొని వెళ్ళిపోతాడు. సో ఈ విధంగా మన తెలంగాణ వ్యాపారస్తుల కడుపు కొడుతున్నారు వీళ్ళు. కేవలం కిరాణమే కాదు, ప్రతి బిజినెస్లకు వీళ్ళు దూరిపోయి ఆ బిజినెస్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. ఎవరైతే మనోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే బిజినెస్లని చిన్నాభిన్నం చేస్తున్నారు. వీళ్ళు దాంట్లో ఏకఛత్రాధిపత్యం అవుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో 90% ఈ వర్తకులందరూ వీళ్ళే. బేగం బజార్ మొత్తం వీళ్ళ చేతిలోనే ఉంటుంది, మోండా మార్కెట్ మొత్తం వీళ్ళ చేతిలోనే ఉంటుంది, కోటి మొత్తం వీళ్ళ చేతిలోనే ఉంటుంది, ఎక్కడవో అంతా వీళ్ళ చేతిలోనే ఉంటుంది. బేగం బజార్కి పోతే వాడు తెలుగు మాట్లాడాడు,
వాడు హిందీ మాట్లాడతాడు, వాడు జిఎస్టీ తోటి ఒక రిసిప్ట్ ఇయ్యాడు, ఒక చిన్న పేపర్ ఇస్తాడు, ఆ పేపర్లో లిస్ట్ రాసి ఇచ్చేస్తాడు. ఒకవేళ జిఎస్టీ రిసిప్ట్ అడిగితే ఆ రేట్ ఎక్క చెప్తాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఆన్లైన్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయరు. ఆన్లైన్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయకుండా ఓన్లీ క్యాషే తీసుకుంటారు. అంటే ఇక్కడ జిఎస్టీ కడతలేరు. కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీ వస్తలేదు, రాష్ట్ర ప్రభుత్వానికి జిఎస్టీ వస్తలేదు. ఈ దందా కూడా 2 నెంబర్ మాల్. అంటే ఇంతకుముందు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో వీళ్ళకి 2 నెంబర్ కావాలన్నా 1 నెంబర్ కావాలన్నా చాయిస్ ఉంటుంది. అంటే 1 నెంబర్ తీసుకోతే ఒక రేటు, 2 నెంబర్ తీసుకోతే ఒక రేటు. కానీ మనకు అది తెలియదు, కొనేటోళ్ళకి ఇది 2 నెంబర్ మాలా 1 నెంబర్ మాలా అని తెలియదు. కాబట్టి వాడు ఇచ్చేదే కరెక్ట్ అని చెప్పి మనం తీసుకుంటున్నాం. వాడు లాభాలు తీసుకుంటున్నాడు, వాని కామ్దానిని పెంచుకుంటున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. ఈ రాజకీయ నాయకులు దీని గురించి ఆలోచించాలి. వాళ్ళు ప్రతి విషయానికి హిందూ అనేది ఒక కార్డు పెట్టేసి ఈ మార్వాడీస్ కూడా హిందూసే కదా, వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని బీజేపీ పార్టీ నాయకులు అంటున్నారు. బీజేపీ పార్టీ నాయకులు ఒక విషయం తెలుసుకోవాలి, ఈ విషయం మాత్రము చాలా గ్రౌండెడ్ లెవెల్లో ఉంది. మీ ఇంటెలిజెన్స్ని అడగండి. ప్రతి రాజకీయ పార్టీకి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, వాళ్ళని అడగండి. పల్లెటూళ్ళకి వెళ్ళమనండి. ప్రజలు ఎంత సఫర్ అవుతున్నారు, ఈ మార్వాడి మాఫియా ద్వారా ఎంత సఫర్ అవుతున్నారు. మీరు అంటున్నారు, చాలామంది అంటున్నారు మార్వాడులు ఏంది, వాళ్ళు పొద్దున్నే లేచి వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు హాని చేయని వాళ్ళు కాదు అంటున్నారు. కానీ హాని చేయకపోవడం అంటే ఏంది? మన కోమటోళ్ళ కడుపులు కొట్టడం హాని చేయడం కాదా? మన స్వర్ణకారుల కడుపులు కొట్టడం హాని చేయడం కాదా? వాళ్ళ కుటుంబాలను నాశనం చేయడం కాదా? ఒక కిరాణం షాప్ పోతే ఆ కిరాణం షాప్ మీద డిపెండ్ అయి ఉన్న ఫ్యామిలీ మొత్తం పోతుంది. నాకు తెలుసు చాలామంది కోమటోళ్ళు వాళ్ళు బిజినెస్ కోసమే బతుకుతారు. ఇట్లాంటి వాళ్ళ కడుపు మీద వీళ్ళు కొడితే వాళ్ళ ఫ్యామిలీలు ఏం కావాలి? చాలామంది సూసైడ్లు చేసుకున్నారు. ఎందుకంటే వ్యాపారాలు నడుస్తలేవు, వాళ్ళకి వేరే ప్రొఫెషన్ తెలియదు, వాళ్ళకి ఓన్లీ బిజినెసే. ఈ బిజినెస్లో ఇప్పుడు ఈ మార్వాడీలు, ఈ రాజస్థాన్లు, ఈ గుజరాత్లు వచ్చేసి వీళ్ళు జరిపోయారు. బంగారం షాపులు కానీ, తర్వాత కిరాణం షాపులు కానీ, బట్టల షాపులు కానీ, ఈ ఎలక్ట్రిక్ షాపులు కానీ, ఈ టింబర్ షాపులు కానీ, ఏ షాపులు ప్రతి దాంట్లో వీళ్ళు దూరిపోయారు. చాలామంది ఏమంటున్నారు అంటే తెలంగాణ అభివృద్ధిలో వీళ్ళది కీలక పాత్ర అంటున్నారు. ఎట్లా కీలక పాత్ర అవుతుంది? వీళ్ళు జిఎస్టీ కడతలేరు, తర్వాత వీళ్ళు 2 నెంబర్ మాల్ అమ్ముతున్నారు. అంటే ఇక్కడ ప్రజల్ని దోసుకుంటున్నారు, గవర్నమెంట్ని దోసుకుంటున్నారు. వాళ్ళు కొనే సామాన్ ఇక్కడ నుంచి ఉండదు, వాళ్ళు కొనేది గుజరాత్ నుంచి సామాన్ కొంటారు. అంటే ఈ పైసలు గుజరాత్కి పోతున్నాయి, ఈ పైసలు రాజస్థాన్కి పోతున్నాయి. వాళ్ళు అక్కడికి వెళ్ళి సామాన్ కొనుక్కొని ఇక్కడ వస్తున్నారు. ఇక్కడ భూములన్నీ కొనేసుకుంటున్నారు. రేపటి నాడు తెలంగాణ వాళ్ళకి భూములు ఉండవు, చుట్టుపక్కల భూములన్నీ ఈ మార్వాడీలు కొనుక్కుంటున్నారు. మార్వాడీలు కొనేసి పెద్ద పెద్ద ఇల్లులు కడతారు, పెద్ద పెద్ద భవంతులు కడతారు, పెద్ద పెద్ద షాపులు వేస్తారు. ఇప్పటికున్న ఇల్లులే చాలదంటే ఇంకా ఫ్యూచర్లో ఈ మొత్తం వీళ్ళదే అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తావు అంటే ఒక వ్యవస్థని చంపేస్తున్నారు. తెలంగాణ వ్యాపార వ్యవస్థని మార్వాడీల వ్యవస్థ చంపేస్తుంది. ప్రజలు ఎందుకు ఆలోచిస్తలేరు? రాజకీయ నాయకులు ఎందుకు ఆలోచిస్తలేరు? ఈ రాజకీయ నాయకులకి తెలంగాణకు వలస వచ్చిన మార్వాడి వ్యాపారులు కావాలన్నా, తెలంగాణలో ఉన్న స్థానిక వ్యాపారులు కావాలన్నా అనేది తేల్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు వచ్చింది. ఈ ఉద్యమం ప్రజల్లోకి వెళ్ళింది. వీళ్ళు అంటున్నారు వీళ్ళు మేనేజ్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ మేనేజ్ చేయలేరు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళిపోయిందో ప్రజలు తమ కోపాలని బయటికి తెలుపుతున్నారు. అంటే సోషల్ మీడియాలో మనకు అర్థమైపోతుంది. ఎవరైనా ఈ విషయాన్ని మాట్లాడితే వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మేము ఉన్నామన్నా మీరు ముందుకు వెళ్ళండి, ఇన్ని రోజులు మా గురించి మేము ఆలోచించలేదు, ఈ ఉద్యమాలు ఎవరు చేస్తున్నారో మాకు తెలియదు, ఇప్పుడు ఉద్యమాలు చేసేటోళ్ళంటే మేము ఉంటున్నామని అన్ని ఆ పార్టీ కాదు, బీజేపీ కాదు, బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు. అంటే బండి సంజయ్ గారు మార్వాడీకి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడతారు, మాధవి గారు మార్వాడీకి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతుంది, ఇటు కాంగ్రెస్కి సంబంధించిన మహేష్ గౌడ్ గారు మార్వాడీకి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడతారు. అసలు ఎందుకు ఇంతగానం సపోర్ట్ చేస్తున్నారు? ఓట్లు నోట్లు, ఎస్ ఓట్లు నోట్లు. మార్వాడీసు ఎప్పుడు 100% బీజేపీకి సపోర్ట్ చేస్తారు. వాళ్ళకు వీళ్ళు ఓటు బ్యాంకు, అట్లే నోటు బ్యాంకు. మనకందరికి తెలుసు వీళ్ళు పార్టీలకు 100% ఫండ్స్ ఇస్తారు. ఫండ్స్ తీసుకున్న పార్టీలు ఇక్కడున్న ఈ వ్యాపారులను తొక్కి ఎక్కడి నుంచో ఇక్కడికి వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన ఈ మార్వాడీలకు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఏమంటారు అంటే తెలంగాణలకు వ్యాపారం చేయడానికి రాదు కాబట్టి మార్వాడీలతోటి నేర్చుకోండి అంటున్నారు. తెలంగాణకు మార్వాడీలు రాకముందు వ్యాపారాలు లేవా? తెలంగాణలో వ్యాపారాలు జరగలేదా? వీళ్ళే వచ్చి మనకు నేర్పాలనా? సరే వీళ్ళు నేర్పుతారంటే నేర్పరు. ఎందుకంటే వీళ్ళ షాప్లో
ఎవ్వడు తెలుగోడు ఎవడున్నాడు, తెలంగాణోడు ఎవడున్నాడు, ఈ ఆంధ్రోడు ఎవడున్నాడు, ఎవరున్నారు వాళ్ళ షాప్లో వాళ్ళోళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలంగాణ వాళ్ళ మీద నమ్మకం లేదు, వీళ్ళు దొంగలు అంటారు. ఇంకా పర్టికులర్గా ఈ మధ్య ఒకడిద్దడు ఏమంటున్నారు పిచ్చినా కొడుకులు అంటే తెలంగాణలో తాగోతులు, వాళ్ళు 1000-2000 జేబులో పడితే తాగి అనుకుంటారు. మేమైతే పొద్దున్నే లేచి వ్యాపారం చేసుకుంటామా అంటే మీ బుద్ధి అదే కాబట్టి మీరు అట్లే ఉంటారు. మా గురించి మాట్లాడే హక్కు అంటే అంత బలుపు ఎట్లొచ్చినాయి వీళ్ళకు. మోండా మార్కెట్లో తెలంగాణ పౌరుల మీద దాడి చేసారు. ఆ దాడిలో ఒక ముదిరాజ్ బిడ్డ ఉన్నాడు, ఒక బహుజన్ బిడ్డ ఉన్నాడు, ఒక గౌడ్ ఉన్నాడు. వాళ్ళకి దెబ్బలు తాకినాయి, ఒక ఆయనకి 2 పళ్ళు ఇరిగిపోయినాయి. అంటే వీళ్ళు దాడుల వరకు వచ్చిర్రు అంటే వీళ్ళకి రాజకీయ నాయకులు ఎంత సపోర్ట్ చేస్తున్నారు అనేది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది తెలంగాణ ప్రజలే అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఒకడు దాడి చేస్తున్నాడు అంటే వానెంట బ్యాక్ సపోర్ట్ లేకపోతే వాడు దాడి చేయడు. తెలంగాణలో ఈ సంస్కృతి ఇప్పుడు స్టార్ట్ అయింది. తెలంగాణ వాసులు, తెలంగాణ వ్యాపారులు, తెలంగాణ ప్రజలు ఈ సంస్కృతిని ఇప్పుడు ఆపకపోతే ఇది చాలా సీరియస్గా ఉంటుంది. ఇంకో 10 ఏళ్లలో అప్పట్లో తెలంగాణలో వ్యాపారస్తులు ఉండేటోళ్ళంట అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ గ్లోబలైజేషన్ పేరుతో పెద్ద సంస్థలు, మెట్రోలు, తర్వాత ఈ డీమార్ట్లు, ఇవన్నీ పెద్ద సంస్థలు వచ్చి చిన్న షాపులన్నింటినీ కొల్లగొట్టిపోయినాయి. ఇప్పటికీ గ్రామాల్లో అక్కడక్కడ ఉన్న మన కోమట్ల షాపులు, మన హౌస్ల షాపులు, ఇంకా మన వడ్రంగుల షాపులు, ఆ షాపులని బతకనిద్దామా లేదా చంపేపిద్దామా? ఒకవేళ వాళ్ళు బతకాలి అంటే ఈ మార్వాడీలను మనం కంట్రోల్ చేయాల్సిందే. ఎలాగో ఈ గ్లోబలైజేషన్లో ఈ పెద్ద సంస్థలను మనము కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఈ పట్టణ ప్రాంతాల్లో అమెజాన్ వచ్చింది, ఫ్లిప్కార్ట్ వచ్చింది, అందరూ ఆన్లైన్లో వస్తువులని కొంటున్నారు. ఆ మార్కెట్ ఆల్రెడీ పడిపోయింది. ఉన్న మార్కెట్ని కూడా వీళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు. ఆ క్యాప్చర్ చేసి అంటే కరెక్ట్ బిజినెస్ చేస్తలేరు వీళ్ళు. ఎట్లా చేస్తున్నారు అంటే 2 నెంబర్ మాల్ అమ్ముతున్నారు, కానీ డబ్బులు మాత్రం సేమ్ తీసుకుంటారు. జిఎస్టీ కట్టరు, కానీ డబ్బులు మాత్రం సేమ్ తీసుకుంటారు. క్యాష్ తీసుకుంటారు, జిఎస్టీ మాత్రం గవర్నమెంట్కి కట్టరు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న తెలంగాణ వర్తకులు రోడ్ల మీదకి వచ్చిర్రు. వాళ్ళకి తప్పనిసరి సపోర్ట్ చేయాల్సిందే. అంటే ఈ తెలంగాణ మేధావులు ఏవైతే ప్రపోజల్స్ చేస్తారో ఆ ప్రపోజల్స్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాల్సిందే. గవర్నమెంటు తప్పనిసరి ఒక నిర్ణయానికి రావాలి. ఆ మార్వాడి సమాజం ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మాట్లాడాలి. గో బ్యాక్ మార్వాడి అనేది ప్రస్తుతం అంటే కుదరని పని. ఎందుకంటే ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా వెళ్ళి వ్యాపారాలు చేసుకోవచ్చు, కానీ ఆ స్థానిక వ్యాపారస్తులని చంపి వ్యాపారం చేస్తామంటే కుదరదు. స్థానిక వ్యాపారులతో కలిసి వ్యాపారం చేస్తామంటే చేసుకోండి, సంతోషంగా చేసుకోండి. గత 40-50 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు రాని ప్రాబ్లము ఈ 10-15 ఏళ్ళ నుంచి ఎందుకు వస్తుంది ఒకసారి ఆలోచించాలి. ఈ 10-15 ఏళ్ళ నుంచి ఈ మార్వాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచి మన తెలంగాణ మూలవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొక్కిపడేస్తున్నారు. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అప్పులు తీసుకొని వ్యాపారంలో ఇన్వెస్ట్ చేసి ఆ పైసలు బయటికి రాక అప్పులు కట్టలేక చాలామంది సూసైడ్లు చేసుకున్నారు. వీళ్ళు మాత్రము ఇక్కడ డబ్బులు సంపాదించుకుంటా, ఇక్కడ వాళ్ళ వ్యాపారాలను వృద్ధి చేసుకుంటా కోట్లు సంపాదించి ఈ రాజకీయ పార్టీలకు ఫండింగ్ చేసి వాళ్ళని చేతుల్లో పెట్టుకొని ఎవరైనా వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని మాట్లాడకుండా చేసేంత వరకు వీళ్ళు ఎదిగారంటే మనం ఆలోచించాల్సిందే. తెలంగాణ అనేది ఉద్యమాల గడ్డ. ఎవడు ఏం చేసినా తెలంగాణ ప్రజలు భయపడరు. తెలంగాణ ప్రజలు ఈ కేసులకు భయపడరు, ఈ అరెస్టులకు భయపడరు. ఇది ఉద్యమాల గడ్డ. మనకు తెలుసు తెలంగాణ అస్తిత్వానికి ముప్పు ఉందని చెప్పి తెలుగు మాట్లాడే ఆంధ్రుల నుంచే విడిపోయిన వాళ్ళు తెలంగాణ వాళ్ళు. సో ఈ ఉద్యమాన్ని ఇప్పుడు డబ్బు మదంతో, పోలీసుల ఆంక్షలతో, తర్వాత రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో ఆపేస్తామనుకోవడం మీ మూర్ఖత్వం. సో గైస్, తెలంగాణలో తప్పనిసరి ఈ విషయం ఆలోచించాలా. తెలంగాణ మేధావులు ఏదైతే చెప్తారో తప్పనిసరి ఆ విషయాలను మనం దృష్టిలో పెట్టుకొని కార్యాచరణ చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో. మీ అభిప్రాయాలు కమెంట్ సెక్షన్లో రాయండి. టేక్ కేర్, బాయ్.